Hi, I am Srikanth, a corporate facilitator, an author, a career advisor, and a mentor to many of the students and corporate working professionals in the country. Today, I am here to do a video on whether to do or not to do an MBA in 2026. సో మన దేశంలో దాదాపు 3600 ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్లో ఐఐఎమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇందులో చదువుకున్న వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా మంచి మంచి గ్లోబల్ కంపెనీస్లో ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగం దొరకడమే కాదు, మంచి మంచి శాలరీ ప్యాకేజెస్ కూడా వీళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చి మరీ కంపెనీస్ వీళ్ళని తీసుకెళ్ళేవి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఐఐఎంలకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ ఐఐఎంలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి భారతదేశంలో. ఉన్న సీట్లు 2850 సీట్లు. ఈ సీట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ పోటీ పడతారు. ఎందుకంటే ఒక్కసారి దీంట్లో సీట్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయిందని అప్పట్లో ఉండేది. అండ్ సెటిల్ అయ్యేవారు కూడా. ఎంతోమంది ఈ సంస్థలలో చదివి కార్పొరేట్ సిఇఓస్గా అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మంచి మంచి పొజిషన్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే హార్వర్డ్లో ఉన్న యాక్సెప్టెన్స్ రేట్ కన్నా ఐఐఎం యాక్సెప్టెన్స్ రేటు చాలా తక్కువ. కేవలం 1% మాత్రమే ఇక్కడ యాక్సెప్టెన్స్ రేట్. ఇది ఐఐఎంల పరిస్థితి. అయితే టాప్ మోస్ట్ కాలేజెస్ లాంటి కళాశాలలు, ఎఫ్ఎంఎస్ లాంటి కళాశాలలు, తర్వాత మిగతా ఐఐటీస్లో నేర్పించే ఎంబీఏ కోర్సెస్, తర్వాత ఐఎస్బి లాంటి ప్రముఖమైన కళాశాలలో అవకాశాలు ఉన్నాయి. కానీ వీటి యొక్క ఖర్చు చూసినట్లయితే దాదాపు 30 లక్షలు, ఐఏఎంలో 30 లక్షలు అవుతుంది. అండ్ ఇందులో ప్లేస్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒకప్పుడు కార్పొరేట్స్లో నేను క్యాంపస్ టు కార్పొరేట్ అనే ప్రోగ్రామ్ యాక్సెంచర్ తర్వాత వేరే కార్పొరేట్ కంపెనీస్కి చేసినప్పుడు భారత్ మొత్తం చేసినప్పుడు నేను ఇచ్చే సలహా ఏముండేదంటే స్టూడెంట్స్కి, మీరు డిగ్రీ అయ్యాక మీ ఇంజనీరింగ్ కానివ్వండి లేదా ఇతరత్ర వేరే ఏ డిగ్రీలు కంప్లీట్ చేసైనా కానీ కూడా ఒక 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ మీరు అనుభవం గడించిన తర్వాత ఎంబీఏ జాయిన్ అయినట్లయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఒక 90లలో నేను వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేవాడిని. రాను రాను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులు, ఎస్పెషలీ యుఎస్లో జరుగుతున్న మార్పులను చూసి అక్కడ మారుతున్న ఆలోచనలు, అక్కడి ప్రభుత్వానికి మారుతున్న ఆలోచన విధానానికి మరియు పాటిస్తున్న పద్ధతులను చూసి నేను ఆ అడ్వైజ్ ఇవ్వడం మానేసి నేనేమన్నానంటే, మీరు డిగ్రీతో పాటు ఎంబీఏ కంప్లీట్ చేసినట్లయితే మీ స్టడీ అంతా ఒక్కసారి అయిపోతుంది. అండ్ ఆ యొక్క సర్టిఫికేషన్ వల్ల మీకు ఇతరత్ర ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా మీరు ఎంతో నేర్చుకొని వాళ్ళ అనుభవాలను మీ అనుభవాలుగా మార్చుకొని ఎన్నో నైపుణ్యాలను పొంది మంచి మంచి కంపెనీలలో మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందని అడ్వైజ్ ఇచ్చేవాడిని. కానీ ఇక్కడ ఒక గమనిక, అప్పట్లో అయినా ఇప్పట్లో అయినా కానీ కూడా ఒక మంచి ఎంబీఏ కాలేజ్, టాప్ మోస్ట్ కాలేజ్ నుంచి చేస్తేనే దానికి విలువ ఉండేది. అండ్ ఇప్పుడు కూడా విలువ ఉంటుంది. ఎందుకంటే ఇందులో కలిసే కొహార్ట్స్ ఎవరైతే ఉంటారో, కొహార్ట్స్ అంటే స్టూడెంట్స్, పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డిఫరెంట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సెస్ని గ్యాదర్ చేసుకొని తీసుకువచ్చి, తర్వాత స్కిల్ సెట్స్ని తీసుకువచ్చి, తర్వాత వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాటన్నిటికీ ఇక్కడికి తీసుకువచ్చి మిగతా వాళ్ళతో షేర్ చేయడంతో మన జ్ఞాన పరిధి అనేది పెరుగుతుంది. ఇక్కడ మన నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, మన స్కిల్ పెరుగుతుంది, వాళ్ళ నెట్వర్కింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనము వాడుకోవచ్చు. నేను సైతం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎన్నో ఏళ్ళ కల అయిన 2 దశాబ్దాల కల అయిన ఒక కోర్స్ చేయడం జరిగింది. జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనే కోర్స్ నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా చేయడం జరిగింది.
ఈ కోర్స్ చేయడం ద్వారా నేను నేర్చుకున్నది కూడా అదే. నా కోహార్ట్స్ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను, స్టూడెంట్స్ ద్వారా నేర్చుకున్నాను. నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చినా, తర్వాత ఏదైనా జాబ్ సపోర్ట్ కావాల్సి వచ్చినా, లేదా ఏ విషయమైనా మనకు తెలియాలి అని అనుకున్నప్పుడు కానివ్వండి, మనకు అవసరం ఉన్నప్పుడు కానివ్వండి, మేమున్నాము, మీకోసం మేమున్నాము అన్నట్టుగా ఈ కమ్యూనిటీ మనతో పాటు నిలబడడం వల్ల ఈ ఎంబీఏకి అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. సబ్జెక్ట్ మ్యాటర్ చెప్తారు, నాలెడ్జ్ వస్తుంది, మార్కెటింగ్ గురించి తెలుస్తుంది, మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గురించి తెలుస్తుంది, ఫినాన్స్ గురించి తెలుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుస్తుంది ప్రస్తుతం. తర్వాత మిగతా ఏవేవైతే అవసరం ఉంటాయో ఒక కంపెనీ నడపడానికి కానివ్వండి, ఐపీఓకి వెళ్ళడం కానివ్వండి, మిగతా ఏ విషయాలు కానివ్వండి మీరు ఈ ఎంబీఏలో నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం 2026లో ఎంబీఏ చేయాలా వద్దా అనేది మన వీడియో టైటిల్ అండ్ క్వశ్చన్ మార్క్. నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మీరు నెట్వర్కింగ్ కోసం కానివ్వండి, తర్వాత ఉద్యోగాల కోసం ఏదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే కానివ్వండి, తర్వాత ఏ విధంగా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఆ కంపెనీకి మనకి మంచి పనిమంతులు కావాలి అనుకుంటే, ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎంబీఏ జాయిన్ అవ్వండి. చాలామంది గ్రాడ్యుయేషన్ అయిపోయి ఏం చేయాలో తెలియక, నేను ఒక ఎంబీఏ చేస్తే నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది, లేదా ప్రస్తుతం ఉన్న జీతం కంటే 3-4 రెట్లు నాకు ఎక్కువ వస్తుంది అనే అపోహతో, ఆశతో మంచి కాలేజ్ అయినా, ఇందాక చెప్పుకున్నట్లు ఐఏఎంలో కానివ్వండి, తర్వాత ఐఐటీలో కానివ్వండి, లేదా ఐఎస్బిలో కానివ్వండి 30 లక్షల నుంచి 45 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో బాగా ఆలోచించుకొని ఇందాక చెప్పిన ఫ్యాకల్టీ కానివ్వండి, నెట్వర్కింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటేనే, నేను నొక్కి వక్కానిస్తున్నాను, అనుకుంటేనే బాగా ఆలోచించి డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. ఇది ఒక విధంగా ఇన్వెస్ట్మెంటే. మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి లోన్లు తీసుకొని మన జీతం తక్కువ ఉన్నా, లేదా ఏవో ఆస్తులు అమ్ముకొని ఇన్వెస్ట్ చేయడం లాంటివి చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఎంబీఏ కోర్సులో జాయిన్ అవ్వండి. 45 లక్షలు పెట్టిన తర్వాత మీకు ఏమీ ఉపయోగపడలేదు అని అనుకుంటే అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. మీ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. అల్టిమేట్గా ఏంటంటే, మీరు నేర్చుకున్నది, తర్వాత మీరు సాధించిన స్కిల్స్, నెట్వర్కింగ్ ఎలా వాడుకుంటారు, తర్వాత ఎలా ఉపయోగించుకుంటారు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానివ్వండి. ఎందుకంటే 45 లక్షలు అంటే మీరు ఒక బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ చాలా మటుకు సర్వేల్లో చూసిన విషయం ఏంటంటే 41% వరకు వాళ్ళకి గ్రాడ్యుయేషన్ మాత్రమే చేశారు, ఈ ఎంబీఏలు ఇవన్నీ చేయలేదు మంచి కాలేజెస్ నుండి. అయినా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా నిలబడగలుగుతున్నారు, ఒకటి వృత్తిలో, ఇంకొకటి జీవితంలో కూడా. సో అండ్ మనము చూసినట్లయితే కూడా ప్రముఖమైన ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో పూర్వం, వాళ్ళందరూ కూడా కనీసం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా లేరు కొంతమంది అయితే, కొంతమంది ఎంబీఏ అసలు మొహం కూడా చూసిన వాళ్ళు కూడా లేరు. కాబట్టి బాగా ఆలోచించుకొని మీ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోండి. అదేదో ఇమీడియట్గా మీకు రిజల్ట్ ఇస్తుందని మాత్రం అపోహ చెందకండి. ఒకవేళ వస్తే మంచిదే, వీఆర్ ఆల్సో హ్యాపీ ఫర్ యూ. డూ కంటిన్యూ investing in your learning and ensure that if all the above criteria are fine, then you can join MBA and get the outcomes out of it. And do not neglect AI. Business with AI is what is going to lead you, and that is what majority of the business institutes are trying to teach you. Couple of multinational institutes which are abroad are there. However, I must say that some of the Indian institutes are yet to pick up to that level and then come up with the course curriculum for you to reap the benefits out of it. So just be judicial and think properly, and also see that whether it's the right choice for you or not, because your choices are going to create the consequences which you may appreciate or which you may not appreciate post completion of the course. Thank you so much, and if you like this video, if you like the content,
Please subscribe the video, share the video with other people who would like to go for an MBA. Thank you so much.